దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు కొన్ని గంటల్లో భూమి మీదకు చేరుకోనున్నారు. సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ భూమి మీదకు తిరుగు పయనమయ్యారు. వారు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లోకి చేరుకున్న తర్వాత వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి పుడమికి బయలుదేరింది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ISS ను వీడియే అండాకింగ్ దృశ్యాలను అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. ISS నుంచి విడిపోయిన వ్యోమనౌక కక్షలో తిరుగుతుంది. అంతకు ముందు హ్యాచ్ మూసివేత ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు శాస్త్రవేత్తలు. వ్యోమగాములు తమ వస్తువులను ప్యాక్ చేసుకుని క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు. అంతకుముందు ISS లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:15 హ్యాచ్ మూసివేత తర్వాత ఉదయం 10:15 అన్డాకింగ్ ప్రక్రియ ముగిసింది. అనంతరం క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయింది. భూ వాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజన్ల ప్రజ్వాలనను బుధవారం తెల్లవారుజామున 2:41 చేపట్టనున్నారు. 40 నిమిషాల తర్వాత తెల్లవారుజామున 3:27 వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ ను వెలికితీస్తారు. సునీత విలియమ్స్, విల్మోర్తో పాటు మరో 2 వ్యోమగాములు పుడమిని చేరుకుంటారు.